అమ్మ నాన్న తర్వాత బహుశా ఒక జీవితంలో టీచర్కు ఉన్న ప్రాధాన్యత ఇంకెవరికి ఉండదు. రామ్ గోపాల్ వర్మ గారు టీచర్స్ గురించి ఏమంటారు? ఎడ్యుకేషన్ సిస్టమ్, టీచింగ్ సిస్టమ్ అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫ్లాడ్ సిస్టమ్. మీకు గుర్తున్న టీచర్ స్త్రీయా పురుషుడా? స్త్రీ, సరస్వతి టీచర్. ఫస్ట్ టైం నా లైఫ్లో కాన్షియస్గా నేను లవ్లో పడింది ఆవిడతో. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ టీచర్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్? చాలాసార్లు స్టూడెంట్స్ చాలా పెద్దోళ్ళు అవుతారు కానీ టీచర్లు పెద్దోళ్ళు ఎప్పుడు అవరు. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళ థింకింగ్లో కానీ. అందుకనే టీచింగ్ జాబ్స్ తీసుకుంటారు. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళు పెంపొందించడానికి యూజ్ చేయకుండా దద్దమ్మల్లా అంటే ఒక 60-40 స్టూడెంట్లకి ఈయన వాళ్ళకి చెప్పడంలో వాళ్ళ జీవితాలు వెళ్ళబొచ్చడం అనేది ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ వేస్టెడ్ లైఫ్. దేర్ ఆర్ గ్రేట్ లెర్నర్స్, నో గ్రేట్ టీచర్స్ అని అంటూ ఉంటారు. గుడ్డెద్దు చేయలేబడినట్టు సిలబస్ ఇది ఎందుకు ఎగ్జామ్ కోసం చదువుతున్నాం సిలబస్. ఫ్యూచర్లో దీని రెలవెన్స్ ఏంటి నీ జీవితానికి అని ఒక్క మొక్క నేను స్కూల్లో వెళ్ళలేదు అంతవరకు. టీచర్స్ గురించి మీ ఇంప్రెషన్స్ మీ కాలేజ్లోకి వచ్చాక ఎలా మారాయి? ఐ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఐఎమ్ బెటర్ దెన్ మై టీచర్స్. టీచర్ హస్ గివెన్ సచ్ ఇంపార్టెన్స్ అండ్ సచ్ అ నోబుల్ ప్లేస్ ఇన్ సొసైటీ. నేను దద్దమ్మని, నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ కూడా ఉన్నాడు. ఆడికి నాకు ఒకే టైం 4 years మా ఇద్దరిని ఎందుకు పెట్టారు? ఆడు మేబీ 1 year ఈ క్యాన్ ఫినిష్. నేను 4 ఏళ్ళు కూడా నేను కంప్లీట్ చేయను. స్టూడెంట్స్ని గౌరవించాలి, టీచర్స్ని కాదు. టీచర్లు ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న కార్పొరల్ పనిష్మెంట్స్ పేరున స్కేల్ పెట్టి కొట్టి చేతి మీద అలాంటి చేస్తే వాళ్ళు అంటే అందరూ కొట్టచ్చు, బట్ టీచర్లు కొడితే అది ఒక చాలా మహాపాపంలా కనిపిస్తుంది. టీచర్ అనేది పబ్లిక్ ప్లేస్, టీచర్కి ఏం పోతుంది? స్టూడెంట్స్ అయినా చదవకపోయినా తన ఉద్యోగం అయితే పోదు కదా. మీకు ఎప్పుడైనా గుర్తున్నా మీకు దెబ్బలు పడిన సందర్భాలు ఉన్నాయా? మిమ్మల్ని కూడా కొట్టారా? తెలుగు టీచర్ రాజా సార్ అని, హీ డైడ్ అండ్ ఐ హోప్ ఈజ్ నాట్ రెస్టింగ్ ఇన్ పీస్. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు అంటే ఎవరు లేరంటారు. ఐ హ్యావ్ యాక్సెస్ టు పాన్. అప్పుడు పాన్ అనేది ఉందా లేదా అని దాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి ఇంట్రెస్ట్ లేని ఇలాంటి డయాగ్రామ్స్ చూపించి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తే ఎలా వరకు కూడా అవుతుంది? అది మీరు పక్కన పెట్టేసి డయాగ్రామ్ వేస్తే ఎవడన్నా వింటాడు అసలు ఎవడన్నా దాన్ని? సో ఒకవేళ మీరు టీచర్ అయితే, డైరెక్టర్ కాదు మీరు టీచర్ అవ్వాలని చెప్పి మీకు అదే నరకం నుంచి మళ్ళీ పంపించారనుకోండి భూలోకానికి, నాకన్నా తక్కువ తెలిసిన వాళ్ళకి నా జ్ఞానం ఇచ్చే అంత టైం నేను వేస్ట్ చేసుకోను. సో అక్కడ టీచర్ అనే వాళ్ళ రోల్ పట్ల మీకు ఉండేది అది జాబ్, అది చేసేది జాబ్. ఇంజనీరు, కాంట్రాక్టరు, డ్రైవరు, అందరూ టీచర్. అంత ఎప్పుడు హ్యాపీ టీచర్స్ డే చెప్పను. నేను గురువుల్ని నేను గౌరవించాను. ఆర్ యు రియల్లీ సీరియస్? ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ సీరియస్. నేను ఏం చెప్పినా మీరు నవ్వుతే అది నాకు పిచ్చి అనుకోవాలా, మీకు పిచ్చి అనుకోవాలా? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. టీచర్ ఈ పదం వినగానే ఎక్కడ లేని గౌరవం పుట్టుకొస్తుంది. ఒళ్ళంతా కూడా లేచి నిలబడతాము, సలాం చేస్తాము, నమస్కారాలు పెడుతూ ఉంటాము. అమ్మ నాన్న తర్వాత బహుశా ఒక జీవితంలో టీచర్కు ఉన్న ప్రాధాన్యత ఇంకెవరికి ఉండదు. రామ్ గోపాల్ వర్మ గారు టీచర్స్ గురించి ఏమంటారు? టీచర్కి గురువుకి తేడా ఏమిటి మాట్లాడదాం. వర్మ గారు, మీకు గుర్తున్న టీచర్ స్త్రీయా పురుషుడా? స్త్రీ, సరస్వతి టీచర్. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో కాన్షియస్గా నేను లవ్లో పడింది ఆవిడతో. ఇప్పుడు టీన్ అబ్సెషన్ ఆర్ ఏ చైల్డ్ అబ్సెషన్ ఉన్నది. దట్ మైట్ నాట్ బి నెసెసరీ ఫిజికల్, కానీ ఎక్కడో ఒక ఫిగర్, అంటే ఒక స్కూల్లో, ఇంట్లో మేము మదరో సిస్టర్ అని ఉండరు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్టూడెంట్స్ అందరిలో ఒక హెడ్, ఒక సమ్వేర్ ఆఫ్ పర్సన్. ఆబ్వియస్లీ షీ బికమ్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అటెన్షన్ టైంలో. సో కాన్షియస్గా నాకు గుర్తుంది సరస్వతి టీచర్. ఒక రీజన్ తన వాయిస్ అవ్వచ్చు, తను ఆల్మోస్ట్ ఒక సూతింగ్ పర్సనాలిటీ. తర్వాత పక్కన వేరే ఇంకొక మేల్ టీచరు స్కేల్తో కొట్టి ఉన్నాను. సో ఇవిడ దేవతలా కనిపించింది. అది a variety of these factors. I think 5th standard. Almost 5th lone meeku. Yes. Okay. I'm advanced, sir. Yeah. Okay. So tarata Saraswati teacher made me into one of the oka vigilance squad ani edo oka family chesaru anamata. Ante allu entante boys avana god meeda rastamu lekapothe chittu kayitalu ikkada వేస్తా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. అంటే వాళ్ళకి ఒక చిన్న పోలీస్ ఫోర్స్ అన్నమాట స్కూల్లో. విజిలెంట్ అనే దాంట్లో నన్ను ఒక టీమ్ మెంబర్ చీడెడ్ యూనో. అప్పుడు టీచర్ ఎప్పుడు మీకు ఎక్కువ అటెన్షన్ ఇస్తే ఆటోమేటిక్గా హ్యూమన్ నేచర్ ఏంటంటే ఆ టీచర్ని ప్లీజ్ చేయడానికి ఆవిడ సబ్జెక్ట్ మాత్రం బాగా చదువుతారు. సో ఆవిడ మా ఇంగ్లీష్ టీచర్. సో
నా ఇంగ్లీష్ బాగా రావడానికి కారణం అది. సరస్వతి టీచర్. పోనీ ఏదో ఒకవేళ స్కేల్తో కొట్టుడు అనుకోండి, నాకు వచ్చి ఉండకపోవచ్చు. సో టీచర్లు ఎవరు స్కేల్తో కొట్టకూడదు అంటారు అయితే? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, అది వాళ్ళ ఇష్టం, పడతాం వీళ్ళ ఇష్టం. మీకు ఇది వర్కౌట్ అయింది? నాకు వర్కౌట్ అయింది. సరస్వతి టీచర్ ఇంగ్లీష్ టీచర్ అవటం వలన నాకు ఇంగ్లీష్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణాలు అనేది నా బిలీఫ్ అది. ఎందుకంటే నేను కనెక్ట్ అయిన విధానంగా ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేశాను. సరస్వతి టీచర్కి ఎప్పుడైనా చెప్పారా మీరంటే? నేను లాస్ట్ సరస్వతి టీచర్ తోటి నియర్లీ అంటే ఆబ్వియస్లీ 7th అంటే 2 years ఐ యాక్చువల్లీ స్టడీడ్ ఇన్ అవర్ క్లాస్ 5th to 8th. దాని తర్వాత షీ లెఫ్ట్ ద స్కూల్ ఫర్ సంథింగ్ ఎల్స్. తర్వాత స్ట్రెయిట్ నేను సినిమా డైరెక్టర్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడో నా గురించి అడిగారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. అప్పుడు నేను ఆవిడ ఫోన్ కనుక్కొని అక్కడ నేను మెసేజ్ పెట్టి, అంటే ఆల్మోస్ట్ నేను అనుకుంటాం 40 years తర్వాత ఉంటాను అట్లీస్ట్, సంథింగ్ లైక్ దట్, అండ్ షీ మస్ట్ బి అరౌండ్ 75. ఇప్పుడు 40 years తర్వాత నేను ఫోన్లో మాట్లాడి నేను మొదట చెప్పింది మీరు నా ఫస్ట్ లవ్ అని చెప్పాను. తర్వాత కాలక్రమేణా నేను శ్రీదేవి అక్కడంతా షిఫ్ట్ అయిపోయానండి, యు ఆర్ మై ఫస్ట్ ఉమెన్ ఇన్ మై లైఫ్ అని చెప్పాను. షీ వాజ్ బ్లషింగ్. అవునా? And obviously I don't think she remembered me at that time because she would have seen so many students our teaching career lo, but నేను టీచ్ చేసిన క్లాస్లో ఒకడే ఈ డైరెక్టర్ అయ్యాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆవిడకి బేసిక్గా. దట్ ఈస్ హౌ ది కనెక్షన్ హ్యాపెండ్ అగైన్. కానీ నేను కలవలేదు. మీరు గుర్తున్నాయి ఆ ఇన్సిడెంట్స్ ఆవిడతోటి? అంటే అదర్ దెన్ అంటే ఐ రిమెంబర్, ఎందుకంటే నాకు చాలా ఇంప్రెషన్ వేజ్ కదా. మీ 5th standardలో ఐ స్టిల్ రిమెంబర్ హర్ వాయిస్, ద వే షీ లుక్డ్ and everything about it. What is the role of a teacher in a student's life or in anybody's life? See, మనకి ఇప్పుడు నాకు 2 points ఇక్కడ. టీచర్ అనేది మనకి అంటే కన్వెన్షనల్గా ఏదో లేడీ టీచర్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. టీచర్ అంటే వన్ హూ టీచర్స్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ వెరీ ఇంప్రెసివ్, కానీ వాళ్ళ పర్సనాలిటీ నన్ను ఇంప్రెస్ చేసినా కానీ వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ మ్యాటర్ నా తలకెక్కిందని నేను అనుకోవట్లేదు. అండ్ ప్రభాకర్ రావు అని ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక మ్యాథమెటిక్స్ లెక్చర్. ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్ as a subject, but I liked him tremendously because his demeanor, his attitude, oka hero laga anpichadu నాకు. Just the way he talks and unchine vidanam gaani oka cheptaniki, I mean the cheppe vidanam gaani, he was one of the most influential persons, but not the subject. Okay, I hate maths. Eppudu fail avutanu maths lo. So likewise there will be some people, ante ippudu nenu first of all education system, teaching system anede I feel it is a completely flawed system. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ టైంలో ఎంత ఏముంది అనేది నాకు తెలియదు. పెద్ద టీచర్ స్టూడెంట్లకు తెలియదు, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వేరే స్టూడెంట్లు వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, వేరే అబ్జార్ప్షన్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళందరికీ పెట్టి ఒక మోస్ట్లో ట్రీట్ చేయడం అనేది ఎంత అసలు వర్కౌట్ అవుతుంది అనేది ఐ మేడ్ డౌట్. సెకండ్ పాయింట్, ఆ టీచర్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు స్టూడెంట్ అటెంటివ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి అన్నిటికన్నా బిగ్గెస్ట్ మిస్టేక్ మార్క్స్ మీద స్ట్రెస్ చేయడం. అది అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నీకు ఇన్ని మార్కులు రావాలి. ఎడ్యుకేషన్ బై డెఫినేషన్ ఈజ్ నువ్వు ఎడ్యుకేట్ అవటం. ఇది కేవలం ఒక ప్రూఫ్ నీకు వచ్చిందా లేదా అని. కానీ ఎడ్యుకేట్ అవటం అనే సబ్జెక్ట్ పక్కన పెట్టేసి మార్కుల మీద స్ట్రెస్ చేసినప్పుడు దట్ హోల్ ఆస్పెక్ట్ ఐ థింక్ ఈజ్ ఫ్లాడ్ సమ్వేర్. అది మన స్కూల్కి సంబంధించింది, ఒక ఎడ్యుకేషన్ కాలేజీకి సంబంధించింది. ఇంకో టీచర్ ఏంటి, మనకి రియల్ లైఫ్లో మనకు అర్థం కాని కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఎలా చేయాలో చెప్పి, నాకు తెలియని ఒక వ్యక్తి నుంచి నేను విని తెలుసుకుని దాన్ని నేను జీవితంలో నేను ఫాలో అయినప్పుడు అది కూడా టీచింగ్ వస్తుంది. విచ్ ఈస్ ఐ థింక్ ఈజ్ అ మచ్ బిగ్గర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎనీ పర్సన్, నాట్ ఓన్లీ ఆన్ మీ. అది టీచర్ డెఫినేషన్ నాకు అది. అంతేగాని స్కూల్లో టీచరు, కాలేజ్లో టీచర్ అనేది ఇట్స్ వెరీ వెరీ నారో డెఫినేషన్. ఫ్రివ్లెస్. సో రియల్ లైఫ్లో టీచింగ్ వచ్చేటప్పటికి మీకు అది మనుషులు అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, లేకపోతే మీరు తిరుగుతున్న ఒక గ్రూప్ అవ్వచ్చు. ఇలాంటి రకరకాల వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటిల్లో ఇప్పుడు నా టీచర్స్ ఎవరంటే నేను ఒక బుక్ పేరు చెప్తాను, కామిక్ బుక్ పేరు చెప్తాను, లేకపోతే ఒక నా ఫ్రెండ్ ఒకటి పేరు చెప్పచ్చు, నా జూనియర్ పేరు చెప్పచ్చు, సత్యేంద్ర పేరు చెప్పచ్చా? యా,
all the people who had that influence on me, they're all my teachers in a way. కానీ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి ఐ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఐఎమ్ బెటర్ దెన్ మై టీచర్స్. గురువుని మించిన టీచర్ అనేది పర్సనల్ కదా, థాట్. అది టీచింగ్ అనేది ఒక థాట్. ఆ మనిషి ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి, ఎక్కడ పుట్టాడు అతను, అది దట్ ఈస్ నాట్ ఇర్రిలవెంట్. తను ఇచ్చే థాట్ అప్పుడు నా దగ్గర లేనిది తన దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుంది. నేను ఒక స్టేజ్లో ఆ థాట్ తప్పని తెలుసుకోవచ్చు, దానికన్నా బెటర్ థాట్ నేను తీసుకోవచ్చు, నాకు అనిపించవచ్చు. అలాంటప్పుడు ఆ టీచర్ వ్యాలిడిటీ అనేది ఉండదు ఇంకా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ టీచర్స్ అనే డెఫినేషన్ ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ లెస్సర్ పీపుల్. ఎందుకంటే చాలాసార్లు స్టూడెంట్స్ చాలా పెద్దోళ్ళు అవుతారు కానీ టీచర్లు పెద్దోళ్ళు ఎప్పుడు అవరు. ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళ థింకింగ్లో కానీ. అందుకనే టీచింగ్ జాబ్స్ తీసుకుంటారు. నాకు మీరు టీచర్లకి చెప్పేది నన్ను కొట్టించే ప్రయత్నం చెయ్యొద్దు అని నా విన్నపం. లిమిటెడ్గా ఉంటారు వాళ్ళైతే, అందుకనే టీచర్లు అవుతారు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళు పెంపొందించడానికి యూజ్ చేయకుండా యూజ్లెస్ స్టూడెంట్స్కి చెప్పడంలో వాళ్ళ లైఫ్స్ టైం వేస్ట్ చేసుకున్నారంటే వాళ్ళు లిమిటెడ్ పీపుల్ అండి. అంటే మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా అంతే. ఎనీ టీచర్ నాకు చెప్పిన వాళ్ళు కాదు, సరస్వతి టీచర్ వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ దద్దమ్మల్లా అంటే ఒక 60-40 స్టూడెంట్లకి వాళ్ళకి ఈయన వాళ్ళకి చెప్పడంలో వాళ్ళ జీవితాలు వెళ్ళబొచ్చడం అనేది ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ వేస్టెడ్ లైఫ్ నా దృష్టిలో. అందుకని నేను ఎప్పుడు హ్యాపీ టీచర్స్ డే చెప్పను. నేను గురువుల్ని నేను గౌరవించాను. టీచర్స్ డే రోజు ఏమనిపిస్తుంటుంది మీకు? టీచర్స్ డే రోజు ఏదో నేను ట్వీట్లో సరదాగా యూజ్ చేస్తాను టీచర్స్ గురించి, అంతే తప్ప చాలా కోపం వచ్చింది. లాస్ట్ టైం నాకు తెలిసి విజయవాడలో అక్కడ నా మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు టీచర్స్. అవును, ఆయన చూసాను నేను టీవీలో. ఆయన చూస్తేనే తెలిసింది నాకు ఏమి రాదని. ఇంకా వాళ్ళు ఏంటి చేస్తారు నాకు తెలియదు. సో అక్కడ టీచర్ అనే వాళ్ళ రోల్ పట్ల మీకు ఉండేది అది జాబ్, వాళ్ళు చేసేది జాబ్. ఇంజనీరు, కాంట్రాక్టరు, డ్రైవరు, అందరూ టీచర్. అంతే. టీచర్కి ఒక ఉదాత్తమైన ఒక ఉన్నతమైన స్థానం కల్పించింది. ఏదో పురాణాల్లో ఎవరికి ఏమీ తెలియనప్పుడు ఆ గురువు ఎవడో గడ్డం వేసుకొని కూర్చుని బాధ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చింది అది. దట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ టుడే. ఇప్పుడు హిపోక్రటిక్ ఓత్ తీసుకుని డాక్టర్ అయ్యి డబ్బులు తీసుకోకుండా ప్రజలకి వైద్య సేవ చేయడానికి కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు గుంచడానికి తేడా ఉంది కదా. సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు జాబ్ చేస్తున్నారు అంతే. ఎవరికైనా మీరు ఏకలవ్య శిష్యుడిగా ఉన్నారా? ఐ వుడ్ సే బ్రూస్ లీ. I might not have learned martial arts, but Bruce Lee thinking and his attitude, his style has a heavy influence. Ayn Rand, I am a disciple. Yeah. Right. And like many such people. Nietzsche. No, is that a better model then? That actually there should be only 100% students but no teachers. ఎందుకు yeah, correct. ఇవాళ రోజున ఇంకా వ్యాలిడ్ అది. ఇవాళ రోజున నా ఉద్దేశంలో ఇంటర్నెట్ ఈజ్ ఓన్లీ టీచర్. ప్రైమరీ టీచర్ ఇంటర్నెట్ ఆల్. ఎందుకంటే ఇవాళ నేను మీరు ఒకటి చెప్తే నాకు తెలియని విషయం నాకు చెక్ చేసుకోవడానికి ఇమీడియట్గా నా ఫోన్ ఓపెన్ చేస్తాను. మీరు చెప్పిన దాంట్లో ఎంత వ్యాలిడిటీ ఉందని నాకు వేరియస్ వ్యూ పాయింట్స్ వస్తాయి. ఒకళ్ళు కాదు. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ నేను టైప్ చేస్తే వ్యాలిడిటీ ఉన్న ప్రపంచంలోని మనుషులు 10 వ్యూ పాయింట్లు నాకు ఒక నిమిషంలో వస్తాయి. అలాంటప్పుడు ఇంకా మీ వ్యాలిడిటీ ఏంటి టీచర్గా? బట్ మీ అటెన్షన్ డ్రా చేశారు నాకు. ఈ సబ్జెక్ట్ మ్యాటర్లో నాకు తెలియని విషయం చెప్పారు మీరు. అది ప్రతి ఒక్కరికి ఉంది ఆ సదుపాయం. నాకు ఒకటి కాదు కదా, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి మొత్తం ఉంది ఆల్రెడీ. సో అప్పుడు టీచర్స్ అనే దానికి మీనింగే లేదు. అలా చూస్తే హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్వశ్చన్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్వాలిడ్ ఆఫ్టర్ వైల్. అంటే ఇప్పటికే మీరు అన్నట్టు ఈవెన్ ఫిలాసాఫికలీ దేర్ ఆర్ గ్రేట్ లెర్నర్స్, నో గ్రేట్ టీచర్స్ అని అంటూ ఉంటారు. అంటే నేర్చుకునే వాళ్ళ సత్తాన్ని బట్టి ఇప్పుడు మీరు కావాల్సినట్టు అబ్జర్వ్ చేసుకోవచ్చు. డూ యూ సబ్స్క్రైబ్ టు దట్? 100%. నాలెడ్జ్ బీయింగ్ గివెన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ఎవడు ఎంత తీసుకోగలుగుతాడో వాడి కెపాసిటీ ఉంటుంది, కానీ ఇచ్చేవాడి కెపాసిటీ అనేది అనవసరం ఇప్పుడు అసలు. అందుకే మీకు ఎవరికి కూర్చోబెట్టి క్లాస్ చెప్పడం ఇష్టం ఉండదు. అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్. చాలామంది నన్ను అడిగారు, ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు అందరూ ఆయన్ని ఫాలో అయిపోవాలనుకుంటూ ఉంటారా అని. హౌ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇంత ఇలా అంటే ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చేస్తూ అని అడిగారు. అప్పుడు నేను అంటే మీరేం చెప్తారు చెప్పండి దానికి సమాధానం? యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు ఫాలో యూ ఆర్ ఇట్స్ దేర్ చాయిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీబడి హూ ఫాలోస్ ఐ థింక్ ఈజ్ ఎన్ ఇడియట్. ఎనీబడి హూ ఫాలోస్ ఎనీబడి ఈజ్ ఎన్ ఇడియట్. ఎందుకంటే నేను చెప్పొచ్చు, లేకపోతే నేను ఐన్ ర్యాండ్ చదివాను, నీషే చదివాను, షోపెన్హౌర్ చదివాను, ఇమాన్యుయల్ కాంట్ చదివాను, డెస్కార్టెస్ చదివాను. ఇవన్నిట్లోంచి
నేను ఫిక్స్ అయిన ఒక దానికి ఏది అన్వేషిగలుగుతాను, ఏది నాకు వర్కౌట్ అవుతుంది, నా గోల్కి రీచ్ అవడం అనే దానికి నేను ఒక ఆస్వాదిస్తున్నాను కానీ నేర్చుకోవట్లేదు. ఐఎమ్ పికింగ్ అప్ థింగ్స్. ఒక షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన పరికరాలు ఏమేమి తీసుకుంటున్నారో వీళ్ళందరి దగ్గర నుంచి నాకు కావాల్సిన థాట్స్ తీసుకుని దాన్ని రీఅలైన్మెంట్ చేసి నా పర్సనాలిటీకి అన్వయించుకుంటున్నాను. అది నేను చేసేది. యాక్చువల్గా ఐ యూజ్ దెమ్ లైక్ అ షాప్. నేను ఏం చెప్పినా మీరు నవ్వుతే అది నాకు పిచ్చి అనుకోవాలా, మీకు పిచ్చి అనుకోవాలా? నాకు ఇంకా ఏం చేయాలో తెలియక నేను నవ్వుతున్నాను కాబట్టి పిచ్చి అనుకోవాలి. అంటే మీ ఫిలాసఫీని ఉన్నతంగా ఉండే మీ ఆలోచనల్ని ప్రాసెస్ చేయలేక మా అందరికీ పిచ్చి అనుకోండి. సో కమింగ్ టు టీచర్స్, ఐ ఫీల్ ఇప్పుడు స్కూల్లో కూడా నాకు రిమెంబర్ టీచర్ని ఏడిపించడం కానీ, లేకపోతే టీచర్కి నిక్ నేములు పెట్టి చాక్ పీస్లు ఇస్త్రీ వాళ్ళకున్న బిహేవియరల్ టెండెన్సీస్ని కొంచెం సటరికల్గా మాట్లాడి మేము చేసేవాళ్ళం. కానీ స్కూల్లో ఉన్నప్పుడు నా ఒక్క స్టూడెంట్ కూడా నాకు గుర్తులేదు. ఒక టీచర్ని గౌరవించిన స్టూడెంట్ నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. అది కేవలం హ్యాండ్ రైటింగ్ బుక్లో ఉంటుంది, రెస్పెక్ట్ యువర్ టీచర్స్ అని. బయట ఎక్కడ ఉండదు. టీచర్స్కి పుస్తకాలు మోస్తారు వెనకాల తెలుసా మీకు? విల్ యూ ప్లీజ్ క్యారీ మై బుక్ టు స్టాఫ్ రూమ్ అంటే తీసుకెళ్ళాలి. ఓకే, అవి జరుగుతాయి డిఫరెంట్ పర్సనాలిటీస్. బట్ జనరల్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. కాకపోతే ఇండివిజువల్ టీచర్ పర్సనాలిటీ వల్ల ఎఫెక్ట్ అవుతారు కానీ నాట్ బికాజ్ అతను టీచింగ్ స్కిల్ గురించి కాదు. లైక్ ఎన్ ప్రభాకర్ రావు, ఐ హేట్ ద సబ్జెక్ట్ మ్యాథ్స్, బట్ ఐ యూస్ టు బీ ఏ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ హిస్ అండ్ పర్సనలీ. వ్యక్తిగతంగా ఆయన్ని కలిసారా? సరస్వతి టీచర్ని మాట్లాడినట్టుగా ఆయన్ని నేను కలవాల. సో ప్రభాకర్ రావు సార్ ఒకవేళ ఉండి మీరు చూస్తూ ఉంటే మీ మ్యాథ్స్లో మార్కులు సరిగ్గా రాలేదు కానీ కరెక్ట్. టీచర్స్ గురించి మీ ఇంప్రెషన్స్ మీ కాలేజ్లోకి వచ్చాక ఎలా మారాయి? అంటే ప్రభాకర్ గారు కాలేజ్ యాక్చువల్లీ కాలేజ్ అండ్ సరస్వతి టీచర్ ఆఫ్ కోర్స్ స్కూల్. అండ్ టీచర్స్ మీద అంటే అదే టీచర్స్ మీద కూడా నాకు జనరల్ వాళ్ళు ప్రత్యేకించి కేవలం టీచర్ అని లేబుల్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఇంప్రెషన్ అనేది ఎప్పుడు కలగలేదు. కేవలం ఆయన పొజిషన్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం కాకబట్టిన ఆయన చేసి నాకు కొంచెం మార్కులు ఎక్కువ వేస్తారని యూజ్ చేయడానికి అప్పుడప్పుడు ట్రై చేసి ఉండొచ్చు. కానీ ఆన్ ఇన్నర్ లెవెల్ ఐ నెవర్ హెడ్ ఎనీ ఫీలింగ్ ఆన్ దట్. టీచర్ ఇస్ గివెన్ సచ్ ఇంపార్టెన్స్ అండ్ సచ్ అ నోబుల్ ప్లేస్ ఇన్ సొసైటీ దట్ టీచర్లు ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న కార్పొరల్ పనిష్మెంట్స్ పేరున స్కేల్ పెట్టి కొట్టి చేతి మీద అలాంటివి చేస్తే వాళ్ళు అంటే అందరూ కొట్టచ్చు, బట్ టీచర్లు కొడితే అది ఒక చాలా మహాపాపంలా కనిపిస్తుంది. ఎందుకంటే గురువులు అంటే దేవుడితో సమానం అంటారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? ఈ ఇన్సిడెంట్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో మమ్మల్ని కొట్టడం, రోల్ కర్రతో కొట్టడం, లేకపోతే నీల్ డౌన్ చేసి ఇట్లాంటి ఫిజికల్ పనిష్మెంట్స్ ఇచ్చే రోజుల్లో ఆబ్వియస్లీ వీ యూస్ టు హియర్ దట్ అమెరికాలో అక్కడ అసలు జరగదు, ఇంపాసిబుల్ అని ఇవ్వడం. మనం ఎలాగో 20-30 ఏళ్ళ తర్వాత ఎవాల్వ్ అవుతాం కాబట్టి అది ఇప్పుడు వచ్చి ఉంటుంది ఇక్కడ. యూనో, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చైల్డ్ అబ్యూస్, చిల్డ్రన్ మెంటాలిటీకి సెన్సిటివ్గా ఉండాలి, అందుకని వాళ్ళ మీద ఫిజికల్ అబ్యూస్ అనేది వాడకూడదు అనే దాంట్లోంచి వచ్చింది. కానీ ఇట్స్ నాట్ సో మచ్ అబౌట్ టీచర్స్ పర్టికులర్. టీచర్ అనేది పబ్లిక్ ప్లేస్. టీచర్కి ఏం పోతుంది? స్టూడెంట్స్ అయినా చదవకపోయినా తన ఉద్యోగం అయితే పోదు కదా. పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు చదువులు పోతాయని భయంతో వాళ్ళు కొంచెం ఫర్మ్గా ఉండొచ్చు, కానీ టీచర్స్కి ఏం అవసరం అసలు? మీకు ఎప్పుడైనా గుర్తున్నాయా? మీకు దెబ్బలు పడిన సందర్భాలు ఉన్నాయా? మిమ్మల్ని కూడా కొట్టారా? స్కూల్లో అట్లీస్ట్ 3-4 ఆ టైంలో చాలామంది మాస్టర్స్ కొట్టేవారు. ఇక్కడ ట్యాంగ్ అని నకల్స్ మీద. నిజమా? రోడ్ల కర్రతో ఏదో దాని పేరు మర్చిపోయింది. డస్టరు, రోడ్ల కర్ర, స్కేలు, ఇదేంటి మన ఏమంటారు దాన్ని, డస్టర్ పెట్టి కొట్టేవారా? మా తెలుగు టీచర్ రాజా సార్ అని. అందుకే ఇంత మంచి తెలుగు వచ్చిందేమో మీకు. హీ డైడ్ అండ్ ఐ హోప్ ఈజ్ నాట్ రెస్టింగ్ ఇన్ పీస్. నాకు ఇచ్చిన పనిష్మెంట్కి ఐ విల్ నాట్ విష్. మీకు తెలుగు ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. అంటే డస్టర్ పెట్టి ఆ రోజు కొట్టారు కాబట్టి. నో నేను చదివాను కదా సార్ తెలుగు. నేను బికాస్ ఆఫ్ ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. సో రాజా సార్ అంటే టెర్రర్ ఆ టైంలో. లాట్ ఆఫ్ టీచర్స్ యూస్ టు బీట్ యూ అప్. మీరు ఏం చేసేవారు అప్పుడు కొట్టినప్పుడు? వాట్ వర్ యువర్ ఎమోషన్స్ టీచర్స్ పట్ల? ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ క్రైమ్, బట్ ఇట్ వాజ్ టు బి వెరీ పెయిన్ఫుల్, నో డౌట్. కేన్ ఉండేది అది, ఇంకోటి సన్నగా ఉంటుంది,
అబ్బో స్టింగ్ వాళ్ళు కూడా చాలా సేడిస్టిక్ ప్లెజర్ ఫీల్ అవుతారని నా ఉద్దేశం. అవునా? టీచర్లు ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఒక ఏమంటారు దాన్ని, ఒక డెడ్ లైన్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా కూడా వాళ్ళు కొడుతున్నారంటే ఎంతో కొంత ఆనందం పొందకపోతే ఎందుకు కొడతారు? నేను ఫెయిల్ అయితే వాళ్ళకి పోయేది ఏం లేదు కదా, నాకు పోతుంది, మా పేరెంట్స్కి ఏమైనా నష్టం రావచ్చు, కానీ ఆయనకి ఏంటి నష్టం వచ్చేది? అయినా కొడుతున్నారు అంటే ఐ ఫీల్ ఇట్స్ అంటే వాళ్ళు సరిగా చెప్పలేదని కూడా ఆపాదించవచ్చు కదా. అది ఎప్పుడైనా విన్నారు ఒక టీచర్ని ఎవరన్నా అసలు చెప్పడం? ఆ టీచర్ క్లాస్లో అందరు ఫీల్ అవుతున్నారు, గర్వంగా చెప్తారు, ఇన్ మై సబ్జెక్ట్ యు గాట్ 98 on 100 అని. ఇన్ మై సబ్జెక్ట్ చెప్పచ్చు, కానీ బ్లేమ్ గేమ్ వస్తుందని నేను అనుకోను. కొన్ని ఫిలాసఫీస్ చూస్తే, టేక్ బ్రూస్లీ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ సమ్ ఆఫ్ ద గ్రేట్ మార్షల్ ఆర్ట్స్ ఐ మీన్ ఛాంపియన్స్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు గురువు పట్ల గురి విపరీతంగా ఉంటుంది. ఆ గురే వాళ్ళని నడిపిస్తుంది చాలా వరకు, అర్జునుడిని మొదలుకుని ఇన్ ఎక్సెలింగ్ ఇన్ దేర్ ఆర్ట్ అని కూడా ఒక అది ఫాలోయింగ్లోకి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఒక పర్టిక్యులర్ ఆర్ట్ అంటే మ్యూజిక్ లేకపోతే లైక్ మార్షల్ ఆర్ట్ సంథింగ్, ఒక ఫైన్ ఆర్ట్ టీచ్ చేస్తున్నప్పుడు ఒక యు ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ వన్ పర్టిక్యులర్ పర్సన్. ఆ స్కిల్ అనేది మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇట్ క్యాన్ హ్యావ్ సమ్ వ్యాలిడిటీ. బట్ స్కూల్స్ కాలేజెస్ అనేక జనరలైజ్ టీచింగ్, అదొక మాసా, ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. అక్కడ అదే ఎమోషన్ ఐ థింక్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. సో యూ ఫీల్ అక్రాస్ ద వరల్డ్ ద మోడల్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్, అండ్ హెన్స్ మంచి టీచర్లు, గొప్ప టీచర్లు అంటే ఎవరు లేరంటారు? గొప్ప టీచర్ ఎవరు లేరంటే ఒక థాట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ నెవర్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని బిగ్ షామ్స్ అని నా బిలీఫ్ అది. కానీ రీసెంట్గా నేను ఒక వీడియో ఐ సా, మన లీ స్ట్రాస్బర్గ్ యాక్టర్ ప్రిపేర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది న్యూయార్క్లో, అండ్ ఐ హర్డ్ హిమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ యాజ్ ఎ టీచర్, అండ్ ఐ ఫౌండ్ ఇట్ ఇంక్రెడిబుల్. ఎందుకంటే అది it's coming from his personality of understanding, not a teacher. Whether he choose to be a teacher or not, or is just an actor, any which way I would like him as a. So acting gurinchi in years experience lo nenu naaku aa perspective lo chodachu ani teliyani I heard him say those lines. So obviously it taught me. Appudu nenu Lee Strasberg ki elli 3 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. Primary thoughts of అంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ ఆఫ్ లీ స్ట్రాస్బర్గ్ టీచింగ్ అంతా మీకు నిజంగా అర్థం అవ్వాలంటే హాఫ్ అన్ అవర్ వీడియో చూస్తే చాలు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటాయి. అనాలిసిస్ ఆఫ్ ఏ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ అనేది బుక్స్లో ఉంటుంది. దాన్ని మీకు ఒక పర్టిక్యులర్ వేలో చెప్పగలిగినప్పుడు మీ మైండ్లోకి ఎక్కువ ఎక్కచ్చు. కానీ అది వెరీ పర్సనల్ థింగ్. కేవలం టీచర్ అనే వర్డ్ ఉంది కాబట్టి చెప్పాలి. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సమ్ ఒక పర్సనాలిటీ ట్రైట్లోంచి రావాలి. అదే కాబట్టి యాక్చువల్లీ టీచింగ్కి కావాల్సింది మోర్ దెన్ సబ్జెక్ట్ నాలెడ్జ్, పర్సనాలిటీ ట్రైట్ అండ్ టీచింగ్ ద స్టూడెంట్ హౌ టు లెర్న్. ఇన్ఫార్మల్గా రూమ్లో కూర్చుని ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడతా అలా చెప్పాలి, కానీ మేబీ హ్యావింగ్ ఎ బియర్ ఆర్ సంథింగ్. అది కూడా మన ఇండియన్ బెంచ్లు పెట్టేసుకుని ఇక్కడ కూర్చుని బ్లాక్ బోర్డ్ దగ్గర కూర్చుని చాక్ పీస్ పెడితే ఎవ్వడికి ఏమి రాదు. నా ఉద్దేశంలో ఆల్ కాలేజ్ అండ్ ఆల్ దే షుడ్ డ్రింక్ వోడ్కా ఆర్ బియర్ అండ్ టీచ్. కాలేజెస్లో 18 నిండిపోయినా ఏమైనా వాళ్ళు తాగి చెప్పాలా, వీళ్ళకి తాగిచ్చాలా, వాట్ ఎవర్, అది వాళ్ళ ఇష్టం. ఎందుకు నేను చాలాసార్లు నేను వోడ్కా తాగి చెప్తా ఉంటే చాలా అర్థమవుతుంది. ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో నేను చెప్పదలుచుకున్న విషయం ఇంకా చాలా బాగా ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ఫార్మల్ అట్మాస్ఫియర్ కాబట్టి. అది ఎప్పుడైతే మీరు ఫార్మల్గా అట్మాస్ఫియర్ చేసి బెంచ్లు గించులు అన్నీ పెడితే ఏదో అమ్మ వెళ్ళాలరా స్కూల్కి అనే ఒక మనకి చేయకూడని పని, మనకి ఇష్టం లేని పని చేయని అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అనేది అంత తక్కువ ఉంటుంది. సో ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్, యు షుడ్ మేక్ ఇట్ ఎంజాయబుల్, యు షుడ్ మేక్ ఇట్ dramatic and entertaining and engaging. Yeah. So both parties, teacher and student, should engage at a level where they actually connect. Correct. For which informal attitude is required. Informal thing. For which vodka is required. One of the thing. ఇంకా కూడా ఉన్నాయి ఐడియాలు. ఏదైనా ఎనీథింగ్ టు ఎంటర్టైన్. అందుకే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నేను ఇప్పుడు స్కూల్స్ సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చింది ప్రపోజల్, ఎనీ విచ్ వే చిల్డ్రన్ విల్ నో అబౌట్ సెక్స్ సమ్డే. రాంగ్ సోర్సెస్ నుంచి రాకుండా, అవును,
కరెక్ట్ ఒక మాడ్యులేటెడ్ దాంట్లో నుంచి వస్తే దానికి ఉన్న ఇల్ ఎఫెక్ట్స్ ప్రాసెస్ చేయొచ్చు అనే ఐడియాలోంచి వచ్చింది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో. కానీ వీళ్ళు ఎలా చేస్తారు, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా దే విల్ గెట్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ ద డిజైర్, నాట్ బికాస్ దే వాంట్ టు నో ఓవరీ ఏంటి ఇలా అవుతుంది అక్కడ నుంచి ఇలా వచ్చి పెళ్ళోడు పడుతుంది. దట్ ఈస్ నాట్ సెక్స్ ఎడ్యుకేషన్. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూపించి దాంట్లో ఉన్న ఇల్స్ చెప్పాలి. కానీ వాళ్ళు సపోజ్ ఎవ్రీబడి స్కేర్డ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ యాక్సెస్ టు పాన్. అప్పుడు పాన్ అనేది ఉందా లేదా అని దాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి ఇంట్రెస్ట్ లేని ఇలాంటి డయాగ్రామ్స్ చూపించి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తే ఎలా వరకు అవుతుంది అది? అంటే వాళ్ళకి అర్జెంటుగా ఇంట్రెస్ట్ కల్పించాలని ఎవరు ట్రై చేయట్లేదు. మనం ఒకరికి మాత్రమే మాట్లాడుతున్నాం. అంటే పిల్లలకి కాదు, నేను ఏమంటున్నానంటే యూ ఆల్రెడీ నో ఇట్ ఈస్ దేర్, ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అప్పుడు దాంట్లో మీకు ఫియర్స్ వస్తున్నాయి, ఇలా చేస్తే వాళ్ళు చెడిపోతారు లేకపోతే వాళ్ళు ఇలా అవుతుంది, అది ఆ ఫియర్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని చూపించి చెప్పాలి దాంట్లో ఫాల్ట్స్ ఏంటని. అది మీరు పక్కన పెట్టేసి డయాగ్రామ్ వేస్తే ఎవడన్నా వింటాడు అసలు ఎవడన్నా దాన్ని? ఇప్పుడు ఇది చాలా బాగుంది, నేను వోడ్కా చూపించాను, వాళ్ళకి తెలుసు అది ఏంటో, లేకపోతే బియర్ ఏదో. కానీ దీని మొలాన ఏమవుతుంది బాడీకి అని ఇలా చూసి మీరు ఏదో వాళ్ళేదో ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాం, కానీ దాని వెనకాల ఇది ఉంది, ఇలా చూస్తే ఇంత బాగుంది కానీ దీని మొలాన ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ వెనకాల ఇన్ని ఉన్నాయా అని వాళ్ళకి అర్థమవుతుంది. అది మీరు పక్కన పెట్టేసి డయాగ్రామ్ వేసి ఆల్మోస్ట్ సెక్స్ అంటే అసహ్యం వచ్చేలాంటి అన్ని చూపిస్తే అది ఇంపాసిబుల్. ఎలా అవుతుంది మైండ్లోకి? అప్పుడు డిసిషన్ అయిపోతుంది. యాక్చువల్లీ మరి హత్య చేయకూడదని చెప్పడానికి హత్య చేసి చూసారా నేను హత్య చేసింది మీరు సినిమాలో చూపెడుతున్నారు, హత్య చేసి కాదు కదా అది. యు ఆర్ షోయింగ్ వాట్ దే ఆర్ సీయింగ్ ఆల్రెడీ. పాయింట్ వాళ్ళకి యాక్సెస్ లేనప్పుడు అది వేరు, వాళ్ళు అంతవరకు చూడనప్పుడు వాళ్ళకి చూపించి చెప్పడానికి ఆల్రెడీ వాళ్ళకి యాక్సెస్ ఉన్న దాని మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయని చెప్పిన దానికి ఉన్న తేడా. టీచర్లకు ఉన్న ఉన్నతమైన స్థానం ఈజ్ ఆల్ హైప్డ్ అప్ అంటారా ఇండియాలో? ఉదాత్తమైన స్థానం ఇదే, గురువుల కాలం నుంచి వచ్చింది అది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కింద కూర్చుని నేల మీద బాసిం పట్టేసుకుని గురువుల వాళ్ళకి వాళ్ళ గొడ్డలు ఉతికి అలాంటివి చేసిన చోట నుంచి ఒక బానిసత్వ మోడల్లో పెట్టారు అది. గురువు అంటే ఇలా పూజించాలని, అంటే గురువు అంటే. కానీ అక్కడి నుంచి మనం ఎవాల్వ్ అయ్యి టీచర్ల మీద చాక్ పీస్లు ఇసిరే స్థితి కూర్చోం. నాలాంటి వాళ్ళం, నేను వెనకాల బెంచ్లో కూర్చుని టీచర్ల మీద చాక్ పీస్లు వేసేవాడిని. దేవుడా, తగిలేదా వాళ్ళకి? అఫ్కోర్స్, అప్పుడు ఇన్నోసెంట్గా ఉండేవాడిని. ఎప్పుడు మీరు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి పాట పాడలేదా? నూటికో కోటికో ఒక్కరు అది మీరే మాస్టారు ఆ దేవుడు పాడలేదు ఎప్పుడు? టీచర్స్ డే రోజు పిల్లలందరూ టీచర్స్లా డ్రెస్ చేసుకుని వెళ్ళి స్కూల్లో అవన్నీ ఉండేవి ఆ టైంలో మీకు? ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి టీచర్స్ అందరినీ ఏదో వేగ్గా గుర్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో ఒకవేళ మీరు టీచర్ అయితే, డైరెక్టర్ కాదు మీరు టీచర్ అవ్వాలని చెప్పి మీకు అదే నరకం నుంచి మళ్ళీ పంపించారనుకోండి భూలోకానికి, ఇంకా యూ కాంట్ బి డైరెక్టర్, మీకుండే శిక్ష మీరు టీచర్ అవ్వాలని భూలోకానికి పంపించారనుకోండి, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నాకన్నా తక్కువ తెలిసిన వాళ్ళకి నా జ్ఞానం ఇచ్చే అంత టైం నేను వేస్ట్ చేసుకోను. నా జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకుని నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి నా టైం పెడతాను, కానీ నాకన్నా తక్కువ వాళ్ళ కోసం నా టైం వేస్ట్. అందుకే నాకు టీచర్స్ అంటే అసలు ఏమాత్రం ఇది లేదు. నిత్య విద్యార్థి RGV అంటే నిత్య అనే అమ్మాయి యొక్క విద్యార్థి అని కాదు, నిత్య విద్యార్థి. I want to constantly learn. I want to look up to people. I don't want to waste time on people lesser than me. Are you really serious? Of course, I'm very serious. So what are your sources of learning now? Internet na? Internet is one major thing, there's no doubt. And also I have few people whose intellectual analysis I connect to, which I will meet someone in the field of expertise, a particular field of expertise. It could be anything. It could be in medical, it could be in crime, it could be in some building or some financial. I like the psychological aspects peculiar to that. అది నాకు తెలియని అప్పుడు దాని మీద నేను క్వశ్చన్ చేసినప్పుడు I will develop some understanding of a matter which I don't know. So as long as I decide to be a student forever in my life, I keep on growing. Right. The moment I decide to become a teacher, I will regress. And like that, people have a choice to take anything from anybody. Yeah. In the form of learning.
Correct, but correct. it's not an active process of giving, Yeah, but yeah. actually active process of taking. See, whatever schools and any education is doing, that the internet can do better. What internet cannot do is to create personalities. It will make the analysis effective, the absorption quotient more entertaining, and thus make you much more learn. And can you value student can పెట్టాలి, that cannot be institutionalized. స్టూడెంట్కి ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్ చదివినప్పుడు అలాంటి వాళ్ళని ఎతికి వాళ్ళతోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి అట్లా అందుకని ఇట్ షుడ్ బి ఇన్ఫార్మల్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సో నోబుల్ వెన్ వీ టాక్ ఆఫ్ టీచర్స్, ఎస్పెషలీ మన దేశంలో, దట్ కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి వేర్ టీచర్ల సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అందమైన టీచర్ని చూపించడం, సుష్మితా సేన్ని లెక్చరర్గా చూపించి షారుఖ్ ఖాన్ వెనకాల వెళ్ళి మైహూన్ ఐ థింక్ అది కూడా క్రిటిసైజ్ చేసి టీచర్ అనే ఒక తల్లితో సమానమైన ఒక ఫిగర్ని హౌ కెన్ యూ belittle her like that అని చెప్పి. Yeah. And from there today we are talking of teachers becoming obsolete and not relevant anymore. They are not relevant. The internet is only teacher which is relevant. Yeah. టీచర్లందరూ చూసి వాళ్ళ ఆల్రెడీ అంటే స్కూల్కి వెళ్తున్న పిల్లలందరూ ఎంతమంది చూస్తారు రామూయిజం తెలియదు, కానీ పేరెంట్స్ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ టీచర్లు ఇంకా భరించాలి తప్పదు, ఇంకా స్కూల్ సిస్టమ్ మారలేదు కాబట్టి వాళ్ళందరికీ ఏం సలహా ఇస్తారు మీరు? కామన్ సెన్స్. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలుసు, ఇదేం కొత్త విషయం కాదు. I'm sure many students are discussing this aspect. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు మోహన్ బాబు గారు ఆయన యూనివర్సిటీలో ఒక ఇది చూపించారు, ఒక బిల్డింగ్ కడుతున్నాం లైబ్రరీకి. వర్మ ఇది చేస్తున్నాం, ఇన్ని కోట్లు అవుతుంది బిల్డింగ్ అని. లైబ్రరీ అసలు ఎందుకండి, లైబ్రరీకి వాళ్ళ రెలవెన్స్ ఏంటన్నా? మీరు ఏదైనా మీరు గూగుల్లో చూసినప్పుడు లైబ్రరీకి ఎందుకు వెళ్తారు ఎవరన్నా అంటే ఆయన కొంతమంది స్టాఫ్ని పిలిచి వర్మ ఏదో అడుగుతున్నాడు చెప్పింది అదే. లేదండి మేము థింక్ ట్యాంక్ అని, థింక్ ట్యాంక్ లైబ్రరీ ఎందుకు అంటున్నారు? థింక్ ట్యాంక్ మీరు ఫుట్పాత్ మీద కూర్చొని కూడా ఆలోచించవచ్చు, రీడ్ ట్యాంక్ ఎక్కడ డిస్కస్ చేయొచ్చు. కేవలం యు ఆర్ ఫిక్స్డ్ ఆన్ సంథింగ్ యూ హర్డ్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టుడేస్ టెక్నాలజీ. రెండోది ఇప్పుడు హిస్టరీ ఉంది. బాబర్ ఎప్పుడు వచ్చాడు, అరే నేను ఒక్క నిమిషంలో మెడికల్ స్టూడెంట్ కూడా చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చాడు. హిస్టరీ అనేది ఇర్రిలవెంట్ అసలు యాక్చువల్గా యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. ఏది రిలవెంటు, నాలెడ్జ్ ఉంది, దాన్ని తీసుకుని దాన్ని మీరు ఎట్లా ఆలోచిస్తారు అనే దాంట్లో ఉంది. దానికి ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ బట్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సో కరెక్ట్. లైక్ వైజ్ మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఓకే అది అనాలిసిస్లోకి వస్తుంది. కానీ అనాలిసిస్లో కూడా ఇప్పుడేంటి, నేను 4 years ఇంటిగ్రేషన్ ఆల్జీబ్రా ఏదో పైథాగరస్ థీరం అసలు ఎందుకు చదివానో నాకు ఎంతవరకు తెలియదు. ఎందుకు చదవాలో మా టీచర్ ఎప్పుడు చెప్పలేదు నాకు అసలు దాని గురించి. ప్రాక్టికల్ అప్లికేషన్ ఏమవుతున్నావు, నీకు రేపు పొద్దున ఉద్యోగం కావాలి, నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఏదో జాబ్ చేస్తున్నావు, దానికి పైథాగరస్ థీరంకి సంబంధం అని 100కి 99 people తెలియదు. పైథాగరస్ థియరం అప్లికేషన్ ఇది, నువ్వు లైఫ్లో ఇలా చేయగలిగితే, ఇలా చేయాలనుకుంటే దీనికి నీకు పైథాగరస్ థియరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఎడ్యుకేషన్. అది ఎందుకు చదువుతానో నాకు తెలియదు, దాని యూజ్ ఏంటో నాకు తెలియదు. అది బండగా చదివేసి దాన్ని ఎగ్జామ్లో రాసేస్తే దాని నుంచి ఏమొస్తుంది ఎవరికైనా. సో 99% నేను చదువుకుందా అసలు ఎందుకు నాకు తెలియదు ఇంతవరకు. కానీ ఇప్పుడు మారాయంటారా, కాలం మారింది కదా? ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. కానీ ఐఎమ్ షూర్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ I feel even now when I talk to some people involved in the education industry, I don't think they're still understanding the impact of the change of the internet. You know, ఇప్పుడు నేను కాలేజ్లో 6 months లెక్చరర్ ఆధ్వర్యంలో ఒక రెసిడెన్షియల్ కాలనీకి ఒక ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయాలి. దాని ప్రాజెక్ట్లో 6 నెలలు వాజ్ గివెన్ టైం గివెన్. ఇప్పుడు అది ఇంటర్నెట్లో కొడితే ఒక్క నిమిషంలో 15 ఆప్షన్లు వస్తున్నాయి. అది ఆల్రెడీ ఏంటి, మీ దగ్గర ఏంటి, ఏ మెటీరియల్ ఉంది, ఏ మెటీరియల్తో చేయొచ్చు, దాని ఇదేంటి, ఆప్షన్స్ ఏంటి, ఏంతో చేస్తే దానికి ఆప్షన్, కాస్టింగ్ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి దాంట్లో. అంటే ఇప్పుడు నేను 6 నెలలు 1 నిమిషంలో వస్తే 6 నెలలు నా లైఫ్ వేస్ట్ అయిపోయినట్టు కదా అక్కడ. అప్పుడు అదంటే అంత ర్యాపిడ్గా వచ్చినప్పుడు అదే సిస్టమ్ ఇంకా ఉండకూడదు అసలు. సిస్టమ్ కూడా మారిపోయింది ఇప్పటికి. ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఐ వాంట్ టు టేక్ ద మై ఐప్యాడ్ కదా తీసుకెళ్ళాను. అప్పుడు నేను చాలా ఫాస్ట్గా నాకు ఒకటి రావచ్చు, ఇంకోటి రాకపోవచ్చు, ఇంకోటి అసలు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవచ్చు. అప్పుడు ఇండివిజువల్కి మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి చాలా ఫాస్ట్గా ఉంటాడు, నేను దద్దమని, నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్ కూడా ఒకడు ఉన్నాడు, ఆడికి నాకు ఒకే టైం 4 years మా ఇద్దరిని ఎందుకు పెట్టారు, ఆడు మేబీ 1 year ఈ క్యాన్ ఫినిష్, నేను 4 ఏళ్ళు కూడా నేను కంప్లీట్ చేయను.
అప్పుడు కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో యు ఆర్ న్యూట్రలైజింగ్ ఆల్ ద పీపుల్ బై మేకింగ్ దెమ్ షీప్. అందుకని ఇఫ్ యూ లీవ్ ద ఎంటైర్ థింగ్ టు ద స్టూడెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద టీచర్స్, ఎడ్యుకేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది. స్టూడెంట్స్ని గౌరవించాలి, టీచర్స్ని కాదు. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆర్ బిగ్గర్ దెన్ టీచర్స్ అని తెలుసుకుంటే సొసైటీ, ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చప్పట్లు మేము సౌండ్ ఎఫెక్ట్ వేద్దాం. నావైతే 2 చప్పట్లు, సౌండ్ ఎఫెక్ట్ వేస్తే వేరే చప్పట్లు వినిపిస్తాయి కదా అని చప్పట్లు. బట్ థ్యాంక్స్. In fact, and I'm not joking, I'm very I'm not serious. Yeah. No, it's a very refined thought that and also the constant changes in what is happening in terms of technology kaavachu, in terms of interpretations, theories of the same history that's happened, rapid ga evolve avutunte text book lo unte adi stagnate అయిపోతుంది. Whereas our teacher చెప్తే ఒక level లో stagnate అయిపోతుంది. Simple, like I was giving an example, ఒక 7 పైథాగరస్ థియరమ్ ఉంది. ఎగ్జాంపుల్కి వస్తాను. 7 people మీరు కూర్చోబెట్టి అసలు పైథాగరస్ థియరమ్ ఎందుకు చదవాలి అని మీరు ఒక డిబేట్ పెడితే దాంట్లోంచి యూ విల్ అండర్స్టాండ్ పైథాగరస్ థియరమ్ మోర్. ఎడ్యుకేషన్ అది, దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఎడ్యుకేషన్. ఇంటెన్షన్ అర్థం చేసుకుంటే ఏదో అసలు ఏదో ఇంకా గుడ్డెద్దు చేలో పడినట్టు సిలబస్ ఇది ఎందుకు ఎగ్జామ్ కోసం చదువుతున్నాం సిలబస్. అసలు దాని రెలవెన్స్ ఏంటి అసలు మన ఫ్యూచర్ లైఫ్ అనేది లేదు. వాట్ ఈస్ ద ఎగ్జామ్ గోయింగ్ టు టెస్ట్ యూ ఫర్? ఫ్యూచర్లో దీని రెలవెన్స్ ఏంటి నీ జీవితానికి అని ఒక్క మొక్క నేను స్కూల్లో వెళ్ళలేదు అంతవరకు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. సో యాక్చువల్లీ స్కూల్స్ కాలేజెస్ లేకుండా ఇంట్లో చదువుకుని వెళ్ళి పరీక్షలు రాసే పద్ధతి ఉంటే స్టూడెంట్, బికాజ్ వాళ్ళు చేసేది ఇంటర్నెట్ చేస్తుంది ఆల్రెడీ. అక్కడ వెళ్ళి ఏం చేయబోతున్నారో, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యాక్సెస్, ఎవ్రీబడీ హ్యాస్ యాక్సెస్ టు దట్. ఇప్పుడు నిజంగా మోడల్ వచ్చేస్తే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాకు ఒక ఏదో వస్తే నేను ఇంటర్నెట్లో చూసి దాని గురించి కొంచెం అర్థం చేసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ ఈ డజంట్ నో వాట్ దిస్ ఇస్, ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. సో అప్పుడు నాకు ఎలా ఉంది, ఇప్పుడు నేను కూడా ఏంటి, నేను ఏదో నేను చదివింది కూడా ఇట్స్ ఎ వెరీ ఫేమస్ డాక్టర్ ఫ్రమ్ సమ్ అదర్ హాస్పిటల్. నాకు మెడిసిన్కి వెళ్ళకుండా, ఎంబీబీఎస్ అంటే నాకు అబ్రివేషన్ తెలియకుండా ఆల్రెడీ నాకు ఇంటర్నెట్ మూలన ఒక మినిమం నాలెడ్జ్ వచ్చింది దాని గురించి. దాని వల్ల నేను డాక్టర్ అయిపోవట్లా, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ మై డాక్టర్ ఈజ్ సేయింగ్ ఆర్ నాట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. అప్పుడు నేనేం చేస్తాను, 2 డాక్టర్ దగ్గరికి వెళ్తాను. 2 డాక్టర్ తనేదో చెప్తాడు. అప్పుడు నేను చదివిన దానికి ఏది దగ్గరగా ఉందని చూస్తున్నాను నేను. ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ద ఇంటర్నెట్ మోర్, బికాస్ internet is not the person. Internet is collecting the data of the greatest of the information. Cream. Right word. And this doctor doesn't even know. Whether 60 years on ant experience on he doesn't know. This is the truth for everything. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్తాను ఒకటి, అది ఇమీడియట్గా గూగుల్ చేస్తాడు and he wants to check it, recheck it whether what I am saying is correct or not. So database అనేది became universal. ఇప్పుడు ఒకరోజు నేను ఏదో ఒక జేమ్స్ బాండ్ 777 అని ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉంది కృష్ణ గారు. అది నేను ఏదో అక్కడ అది వస్తూ ఉంటే టీవీలో ఎక్కడో చూసి ఒక పర్టికులర్ షాట్, ఐ వాజ్ షాక్డ్. ఆ టైం ఎలా తీసుకుంటారు ఆ షాట్ అని. ఇప్పుడు మిచెల్ కెమెరా ఎంత వచ్చింది, మిచెల్ కెమెరా వెయిట్ RE3 ఎప్పుడు వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ టైంలో RE3 లేదా ఉందా అని నేను జగను కొంతమంది డైరెక్టర్స్ మాట్లాడుతూ ఉంటే, ఈ సినిమా అసలు ఎప్పుడు వచ్చింది, ఆ టైంకి ఉందా లేదా అని జస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అండ్ మీరు ఆల్ ఎనామర్డ్, ఆ షాట్ ఆ టైంలో ఎలా తీసుకుంటారు అసలు అని. వెనకాల నుంచి ఈ జగన్ జిమ్ ట్రైనరు అది RE కెమెరా 73లో వచ్చిందని చెప్పాడు. ఏంటిది RE3 అంటే ఉట్టి RE3లో పాసిబిలిటీ అది RE3 73లో వచ్చిందండి. 73 ఎక్కడో రిలీజ్ అయింది అన్నాడు. ఏంటంటే గూగుల్ చూసినాడు. అంటే మేము ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉండి ఫిల్మ్ మేకింగ్ ఎక్విప్మెంట్ షార్ట్ గురించి మాట్లాడితే ఆడ ఒక జిమ్ ట్రైనర్ వెనకాల గూగుల్ చేసి మాకన్నా ఎక్కువ ఫాస్ట్గా చెప్తున్నాడు. సో వీఆర్ ద టెక్నాలజికల్ రెవల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ సమ్ అదర్ లెవెల్. వీఆర్ జస్ట్ లివింగ్ ఇన్ డినయల్. ఎందుకంటే హ్యాబిట్స్ అనేది వదలటం చాలా కష్టం. మా వాడిని స్కూల్కి పంపి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే వీళ్ళకి పనులు ఉండవు. అవును, పేరెంట్స్ ఆడు పొద్దున్న లేచి ఆడికి స్నానం చేసి తల దూసి పంపించేయాలి. సడన్గా టెక్నాలజీలో స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే చచ్చిపోతుంది.